చిన్న చినుకు పడితే చాలు నగర రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. వర్షంలో వాహనంతో బయటకు వస్తే గంటల తరబడి రోడ్లపైన గడపాల్సిన పరిస్థితి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాలలో తీవ్ర ట్రాఫిక్ జామ్తో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రోజంతా పని భారంతో అలసిపోతున్న తమకు ట్రాఫిక్ సమస్య అదనపు భారంగా మారుతుందని, అందుకే వర్షాకాలంలో తమకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పించాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత అందిస్తారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతుంది. భాగ్యనగరం బాగా ముందుకు పోతుంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరి మరోవైపు చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరం చిత్తడవుతుంది. అందుకే చినుకు కాలం వచ్చిందంటే చాలు నగరవాసుల కంటి మీద కునుకుండదు. ఎక్కడి నుంచి ఏ వరద వచ్చి తమ ఇండ్లను ముంచేస్తుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితి నగరంలో నెలకొంది. చిన్న వాన పడితే చాలు హైదరాబాద్ నగర రోడ్లు చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇక ఈ చెరువులపై వాహనాలు నడపాలంటే వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ కారిడార్లో అయితే వాన పడిందంటే చాలు ట్రాఫిక్ నరకం అవుతోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో అయితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. 10 కిలోమీటర్ల దూరం వాహనాన్ని నడపాలంటే గంటల కొలది టైం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉంది. అంటే ఈ చిన్నపాటి వర్షానికే 2 గంటల వర్షానికే హైదరాబాద్ నగరం ఇలా అతలాకుతలం అవుతుంటే ఇంకా మాన్సూన్ కూడా రాలేదు. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అయితే ఓవైపు అంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక మూసీ నదికి వరదలు వచ్చాయంటే చాలు హైదరాబాద్ నగరం సగం మునిగిపోతుంది. అంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి, ఇంకా ఎన్నాళ్ళు అని ప్రశ్నిస్తే కనుక అధికారులు చాలా స్మూత్గా ఆన్సర్ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని అంటే హైదరాబాద్ నగర డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటిది కాదు, నిజాం కాలంలో చేసినటువంటి ఆ వ్యవస్థ, ఆ ఇంజనీరింగ్ని ఇప్పుడు మార్చడం సాధ్యం కాదు అని ఒక సాకునైతే ముందు పెడుతున్నారు. కానీ దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనేది కూడా అధికారులు ఆలోచించడం లేదు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగర వాసులంతా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అంటే నిన్న 2 గంటల పాటు కురిసినటువంటి వర్షానికే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు పైన కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయాయి. అంటే ఒక 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే 2-3 గంటల వరకు కూడా సమయం తీసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొంది. అయితే ఇక వర్షాకాలం పూర్తి స్థాయిలో వర్షాకాలం మొదలైతే వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ రోడ్ల మీదనైతే వాహనాలు నిలిచిపోయేటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. అసలే ఐటీ ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పని భారంతో ఉంటూ ఉంటారు. సాయంత్రం కాస్త త్వరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామన్నా కూడా వర్షం పడితే కనుక గంటల కొలది కూడా రోడ్డు మీదనే గడపాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఐటీ ఉద్యోగులంతా కూడా ఒక డిమాండ్ని ముందు పెడుతున్నారు. అదేంటంటే వర్షాకాలం అంతా కూడా తమకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కూడా ఇటు ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయి ఉంటారు. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా రోడ్డు మీద గంటల తరబడి వేచి ఉండి కూడా అలసిపోతున్నామని ఇటు ఐటీ ఉద్యోగులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వర్షాకాలం అంతా కూడా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా వర్షాకాలం రాలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలన్నీ కూడా ప్రీ మాన్సూన్ వర్షాలే. ఈ వర్షానికే హైదరాబాద్ నగర జీవనం అస్తవ్యస్తం అవుతుంటే ఇక వర్షాకాలం వస్తే పరిస్థితి చెప్పనక్కర్లేదు. అయితే ఇటు వర్షాకాలం రాక మునిపే నాలాల పూడికతీతలు, ఎక్కడైనా నీరు నిలిచిపోయే ప్రదేశం ఉంటే అక్కడ నాలాలను శుభ్రం చేయాల్సినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు దీనిని గాలి కొదిలేయడంతో కూడా వర్షం వచ్చిందంటే చాలు మొత్తం కూడా ఇటు వరదల ద్వారా వస్తున్నటువంటి నీరు, అటు డ్రైనేజీలు పొంగి వస్తున్నటువంటి నీరుతో అయితే రోడ్లు మొత్తం నిండిపోతూ ఉన్నాయి. దీంతో రోడ్లన్నీ
రోడ్లన్నీ చెరువులుగా మారడము, అది వాహనదారులకు నరకప్రాయంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా అధికారులు స్పందించి, అంటే ఈ రోడ్లపైన ఎక్కడైతే నీరు నిలిచిపోతాయో వాటిని గుర్తించి అక్కడ నీరు నిలిచిపోకుండా ఉండే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని కూడా ఇటు వాహనదారులంతా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.